అమ్మో ఎంత ఘోరంగా దాకింది చూడు, ఎంత దారుణంగా. ఏం దాకింది అంత ఘోరంగా? అవసరమా మరి పోడు? బిడ్డ చూడు, కన్ను మొత్తం పోయేది, కొంచెం అయితే కన్ను పోయేది. సరే సార్, నువ్వు ఫోన్ కోసం పోయినావు, ఎందుకు పోయినావు మరి? ఇప్పుడు బెడ్ ఎక్కడానికి వచ్చినావు, కథ అది బెడ్ జారింది, పడ్డావు. ఇటు చూడు, ఇటు చూడు. సరే సరే అమ్మా, సరే ఇస్తాను చూడు. సరే ఇస్తా ఇస్తా ఆగు, ఇస్తా ఆగు. ఆ ఫోన్ ఏదో తీసుకొని వచ్చినా అయిపోవు కదా, మరి తీసుకొని వచ్చినా అయిపోవు కదా. ఆ ఫోన్ కోసం పోయినావు. కళ్ళు తుడుచుంటా, ఎత్తుకుంటుందా ఎత్తుకుంటుందా, ఇస్తుందా? కన్ను చిన్నగా అయిపోయింది, ఇంతే అయింది కన్ను. ఇట్లా మనం ఒక్క దగ్గర ఎందుకుంటాం? ఫోను లేకపోతే అది ఇది ఇటు కూడా అటు కూడా కన్ను ఇంతే అయింది రా కన్ను. ఇచ్చే బెడ్ ఫోన్. ఇంత బెడ్ కోసాకి ఎక్కడ దాకింది నీకు అసలు? ఎట్లా పడ్డావురా నువ్వు? ఎట్లా పడ్డావు? అదే ఎట్లా పడ్డావు? ఆ బెడ్కి వస్తే అసలు ఎంత ఘోరంగా దాకింది. మంచిగానే ఫోన్ తీసుకోవడానికి పోయిండు, ఫోన్ తీసుకునేటోడు ఫోన్ తీసుకొని రాకనట్టు ఇక్కడికి వచ్చిండు. బెడ్ ఇట్లా ఎక్కుదామని అనుకొని ఇట్లా ఎక్కిండు, కథం జారి పడ్డాడు కింద. ఇవాళ లేచిన గడి ఏం మంచిగా లేదు కానీ మనది ఎవరిది చూడు, కన్నే పోతుండే, కొంచెం అయితే కన్నే పోతుండే. ఇక అక్క ఇవాళ లేసుడే కానీ ఏమో కానీ అన్నం తినిపిద్దామని తింటా ఉంటే నొప్పి వస్తుందా బంటి? అంటే నొప్పి వస్తుందా చూడు. అంత దెబ్బ తాకినా కానీ మళ్ళీ ఆ దెబ్బలో ఫోన్ చూస్తా అని ఇట్లుండాలి మరి. అంత దెబ్బలో కూడా ఫోను ఫోను ఫోన్. ఇటు చూడు ఒకసారి, మమ్మీ చూడు చూడు ఒకసారి ఎట్లా తాకిందో చూసుకున్నావా? అద్దంలో చూసుకున్నావా నువ్వు? ఫోన్ తీసుకున్నట్టు నీ ఫోన్ అయినా తీసుకుని రాకుండానట్ట మెల్లగా మెల్లగా వచ్చి ఆ బెడ్ ఎక్కి కథం పడ్డావు. బెడ్ కొస ఇది దాకింది. తినిపిస్తా పట్టు పెట్టు, కుట్టి కన్నా తినిపిద్దామని. ఫుల్ ఫీవర్ అసలే తగ్గలేదు. కొంచెం నొప్పి వస్తుందా బంటి? నొప్పి వస్తుందా? ఎక్కడ పడ్డావు చెప్పు. బంటిగాడు చూడు, ఫోన్ కోసం అని పోయిండు. ఆ ఇంట్లోకి ఫోన్ తీసుకునేటోడు ఫోన్ తీసుకోకు. చూడు ఎంత దారుణంగా. ఇగో ఒకసారి చూపినాను, చూపి బంటి, నీ ఆయ చూపి. అదిగోండి చూడండి, లెఫ్ట్ రైట్ కన్నకి ఇంత ఘోరంగా దాకింది. మొత్తం ఒకటి దగ్గర ఇట్లా పొడిసి వచ్చేసింది పచ్చగా. బంటి చూపినాను, చూడు చూడు. నొప్పి వస్తుందా బంటి? చాలు. నొప్పి వస్తుందా నాన్న అని విక్స్ పెడతా ఉంటే ఫస్ట్ వద్దన్నాడు, తర్వాత మళ్ళీ పెట్టమనగానే నొప్పి పోతుంది అంటే ఇది చూడు. మనకు ఫోనే కావాలి, ఎంత దెబ్బ తాకుతుంది ఫోనే కావాలి కదా. ఇక్కడ ఇగో కుట్టికేమో ఫుల్ జ్వరం వస్తుంది. పొద్దున జ్వరం వచ్చింది, సిరప్ వేస్తే తగ్గింది, మళ్ళీ ఇప్పుడు జ్వరం బాగా వస్తుంది. ఏం తినట్లేదు కుట్టి అయితే, తినమంటే ఇక లాస్ట్ పచ్చడన్న ఏం తినట్లేదు. కుట్టి హనీ కొంచెం అందులో హుషారుంది. ఇటు అన్నం తినని తినిపిస్తా, అయితే తినిపిస్తా పట్టుకున్నాను. బాగా అంటే బాగా జ్వరం వస్తుంది, ఘోరంగా పెయిన్ వస్తుందట. చెంప పెయిన్ వస్తుందా బెట? పడిపోయింది పొద్దున్న నుంచి. కాసేపు సిరప్ వేసినంతసేపు మంచిగానే ఉంది, దాని తర్వాత మళ్ళీ జ్వరం వచ్చి పడిపోయింది. ఇలా ముగ్గురికి 3 సైడ్లు బ్లడ్ తక్కువ ఉందట కుట్టికి, మా కుట్టికి. మరి అన్నీ తింటుంది, A to Z నములుతూనే ఉంటుంది. తింటుంది కానీ ఇక వీడొకడికి పొద్దున్న వీళ్ళిద్దరిని హాస్పిటల్ తీసుకెళ్ళామంటే ఇక వీడొకడు ఇప్పుడు బెడ్ మీదకి వెళ్ళవాడి ఇంజక్షన్ కావాలని ఎడుతుండే. ఇంకా అక్కడ హాస్పిటల్లో ఇంజక్షన్ అని ఇప్పుడు తల వల్ల కొట్టుకున్నాడు. ఇటు చూడు, బా ఘోరంగా ఉంది, భయం అవుతుంది నాకైతే. ఇంకా ఫోన్ అస్సలు వదులుతలేడు, మళ్ళీ ఫోన్ ఏడుపు అనాలని మేము కూడా ఫోన్ ఇచ్చేసినాం. చూస్తున్నారు కదా, బంటి అయితే బెడ్ మీదకి పడిండు అనమాట. చాలా చాలా ఘోరంగా దాకింది బంటికి. ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది, ఓకే అనమాట. పడ్డప్పుడైతే చాలా దారుణంగా అసలు అయితే నాకైతే హార్ట్ బీట్ ఒక్కటేసారి ఆగిపోయింది, అంత ఘోరంగా దాకింది బంటికి అయితే. ఇప్పుడు ఓకే. ఒకసారి చూపినాను, కొంచెం అందులో వాపు ఉంది. ఇదిగోండి బంటి, ఒకసారి చూపి. ఇదిగోండి ఇదే కొంచెం తగ్గింది, కనిపిస్తుంది మీకు బంటి. ఇదిగోండి బంటి, ఇటు చూడు ఒకసారి. ఇదిగోండి కొంచెం తగ్గింది. కుట్టికి అస్సలు చేతన అవ్వట్లేదు, పెయిన్ బాగా వస్తుంది. కుట్టికి అయితే అస్సలు చేతన అయితే పడుకుంటుంది, బాగా పెయిన్ వస్తుందని చెప్తుంది, బాగా నొప్పి వస్తుందంట. జ్వరం వస్తుంది కదా, అప్పుడు సిరప్ వేసిన తగ్గింది, మళ్ళీ ఇప్పుడు పెయిన్ బాగా వస్తుందంటే మమ్మీ ఒకటి చెప్పింది అనమాట. ఏంటంటే బియ్యం ఉంటాయి కదా,
బియ్యము నానబెట్టేసి తర్వాత నానబెట్టిన బియ్యంలో పసుపు వేసి గ్రైండ్ చేసి పెడితే అవి ఎక్కడైతే అయినాయో అక్కడ పెడితేనంట తొందరగా వాపు అనేది తగ్గుతుందంట, నొప్పి తగ్గుతుందంట. చూద్దాము. అక్కడ మా కాలనీలో పిల్లలకి అట్లయితే మా అత్తయ్య ఉంటారనమాట, తను పెట్టిందనమాట. ఇంకా అట్లా పెట్టిందంట. అందుకే ఇప్పుడు నేను కూడా గ్రైండ్ చేసి కుట్టికి పెడదామనేది గ్రైండ్ చేస్తున్నా. అదిగోండి బియ్యంతో పసుపు వేసి. ఏమైంది నాన్న? ఏమన్నా తాకిందా? ఓమనే సరే మరి బాగా తాకిందా? హాయ్ చెప్పు. హాయ్ తాకింది చెప్పు. ఆయి తాకిందని చెప్పు. ఆయి తాకిందను. ఎక్కడ తాకిందో చూపి. నీకు ఎక్కడ తాకింది చూపి నాన్న. సరే నాన్న నేను గ్రైండ్ చేస్తా, అక్కడికి వెళ్ళు సరేనా? వెళ్ళు. పోతున్నాడు సరే అని చెప్పి. ఏమైంది? కుట్టకి ఏడుస్తుందా? ఏడోక నాన్న, నొప్పితో కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి బిడ్డకి. సరే ఏడోక నాన్న, ఏం కాదు తగ్గిపోతుంది, ఏడవద్దు కదా. సరేలే. ఏమైంది? జ్వరం వస్తుందా? నొప్పి వస్తుందా? సరే తగ్గిపోతుంది నాన్న, ఏడవకేనా బంగారు తల్లి కదా. సరేలే ఇది పెడతలే, ఇగో పేస్ట్ చేసుకొచ్చినా కదా, ఇది పెడతలే. ఏడవద్దు, అది ఇవాళ చాలా పెయిన్ వస్తుంది బిడ్డ, ఇవాళనే కదా నొప్పి అట్లనే వస్తుంది. అవునన్న బంగారు తల్లి కదా. సరే ఏడవకు. సరే ఏడవకు. సరే కళ్ళు తుడుచుకో. సరే ఏడవకు. ఇంకా ఏడవకన్నా కొద్ది ఇంకెక్కువ ఏడుస్తారు. సరే ఏడవకండి బట్టే. సరే నాన్న, బాగా పెయిన్ వస్తుందంట. ఇది కొంచెం నొప్పి బాగా గుంజుతుందట, అందుకే పట్టుకున్నానా. వస్తలేదు ఎందుకు? నొప్పి గుంజుతుందట. ఓకే ఇంక ఇది నొప్పి గుంజుతుందట. మమ్మీ ఇది పెట్టమన్నది, అందుకే ఇటు పట్టు. ఇది చూడు, ఎక్కడైతే పెయిన్ ఉంది మనకు అక్కడ ఇట్లా పెట్టేయాలంట బాగా. బాగా కొంచెం మంచిగా ఒత్తుగా పెట్టేస్తే నొప్పి అనేది గుంజుతుందట, అందుకే. ఓకే ఏడోక నాన్న, ఇటు అటు చూడు ఒకసారి. ఓకే ఏడోక పెట్ట, ఏం కాదు. ఇటేనా ఓన్లీ నొప్పి? అటు లేదు కదా. సరే ఓకే సరేనా. ఏడోక పెట్టేసిన. ఇంకా కుట్టికైతే ఇప్పుడైతే ఇది పెట్టేసిన, కొంచెం నొప్పి గుంజడానికి. సిరప్ వేసుకుంది అయినా సరే నొప్పి వస్తుందని ఏడుస్తుంది. మమ్మీ ఇది చెప్పింది కదా, అందుకే దీని అయితే పెట్టేసిన. సరే ఏడోక కళ్ళు తుడుచుకున్నానా. ఏడోక సరే. ఇది ఇట్లనే ఉంటుందా ఇక? మళ్ళీ తిను, అంత ఆగడ పడ్డట్టు అయింది నాకు. మళ్ళీ ఉంచుతావు మెల్లమెల్ల, అది రాదు. చాలా కొన్ని తిను కదా. వద్దా? కొన్ని తిను. నీళ్ళు ఊకే తాగద్దు, నీళ్ళు తాగితే మళ్ళీ వామిటింగ్ చేసుకుంటావు. ఇప్పుడే ఇంత వామిటింగ్ చేసినావు, 2 కిలోలు అంతా. చాలు నీళ్ళు తాగక నాన్న. వామిటింగ్ అవి చేసేసుకుంది ఇప్పుడే ఇంతగానో. కాదు ఫస్ట్ అప్పుడు తిన్నది.